తెలంగాణలో శిథిలమైన పార్టీల పునర్నిర్మాణంలో రెండు పార్టీల నాయకులు తలమునకలై ఉన్నారు. అందులో ఒకరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మరొకరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కేసీఆర్ పార్టీ 2% ఓట్ల తేడాతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఓటింగ్ శాతం కూడా భారీగా పడిపోయింది. రానున్న అన్ని ఎన్నికల్లోనూ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు పరిస్థితుల్లో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీని మళ్ళీ పునర్నిర్మించడానికి కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో పూర్తిగా శిథిలమైన టీడీపీని మళ్ళీ పూర్వవైభవం తీసుకువస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అయితే ఆయన ప్రత్యర్థులు ఇది చంద్రబాబు బీరాలు పలుకుతున్నాడని విమర్శిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాని టీడీపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయలేదు. అయితే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనేది చంద్రబాబు ఆశ. అయితే టీడీపీ, బీజేపీ పొత్తును ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతించారు. జనసేన కూడా వారికి తోడైంది. మరి తెలంగాణ ప్రజలు ఈ కూటమి రాజకీయాలను స్వాగతిస్తారో లేదో తెలియదు. చంద్రబాబు పట్ల వారిలో తీవ్రమైన వ్యతిరేక భావన ఉన్న విషయం తెలిసింది. అయితే ఒకటి మాత్రం చెప్పక తప్పదు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరు కూడా ఘటన సమర్థులు. సింబాలిజం ద్వారా రాజకీయ సంకేతాలను ప్రజలకు పంపించగల కపట రాజకీయాలకు పేరు పొందినవారు. ఈ ఇద్దరు నాయకులు అనుసరించే వ్యూహాలను జాగ్రత్తగా పరిశీలించాల్సిందే. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం దేశంలోని అగ్రస్థాయికి చేరిన మాట నిజమే. ఈ అంశాన్ని చంద్రబాబు తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు. అయితే కేసీఆర్తో ఏదో రకం పొత్తు పెట్టుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే తెలంగాణలో తలసరి ఆదాయం పెరగడానికి టీడీపీయే కారణమని చంద్రబాబు అంటున్నారు. తాను వేసిన పునాది వల్లనే తెలంగాణకు ఆదాయం పెరిగిందని, అందువల్ల తలసరి ఆదాయాలు పెరిగాయన్నది ఆయన అభిప్రాయం. అయితే తన 5 ఏళ్ల పాలనలో విభజిత ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ఎందుకు పెంచలేకపోయారన్నది ప్రశ్న. 2019-24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న సమస్యలకు కొంతమేర బాధ్యత చంద్రబాబు తీసుకోవాల్సి ఉంటుంది కదా. విజన్ 2020 మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం రూపొందించిన పత్రం. హైదరాబాద్ అభివృద్ధికి అదే కారణమని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి విజన్ 2020కి ఏమాత్రం సంబంధం లేదు. నిజానికి విజన్ 2020 వచ్చిన తర్వాత చంద్రబాబు అధికారంలోనే లేరు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావటం చూస్తుంటే తెలంగాణలో పార్టీ బలం ఏమిటో తెలుస్తోందని ఆయన అంటున్నారు. 20 ఏళ్లుగా అధికారంలో లేకున్నా కార్యకర్తల అభిమానం, పట్టుదల ఉంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై పసుపు జెండా ఎగురుతూనే ఉంటుందని కూడా ఆయన చెబుతున్నారు. ఏపీలో పరిస్థితులను సెట్ చేసిన తర్వాత తెలంగాణకి వస్తానని అంటున్నారు. ఇక్కడ చంద్రబాబు కార్యకర్తలను ఊరిస్తున్నారు. 1995లో చంద్రబాబు ఎలా పనిచేశారో 2024లో బాబు అలానే పనిచేస్తాడని కూడా చెప్పుకుంటున్నారు. అంటే వయస్సు తన మీద ఏమీ ప్రభావం చూపలేదని, తనకు అనారోగ్యం కూడా ఏం పెద్దగా లేదని కూడా ఆయన పరోక్షంగా చెప్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలంగాణలో అడుగుపెట్టగానే 2 కళ్ళ సిద్ధాంతాన్ని మరోసారి చంద్రబాబు తెర మీదకి తెచ్చారు. బీఆర్ఎస్ టార్గెట్గా సరికొత్త రాజకీయానికి సిద్ధమయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డితో అధికారిక సమావేశానంతరం తెలంగాణవాదులు ఊహించినట్టుగానే పావులు కదపడం మొదలుపెట్టారు. తెలంగాణలో తన రాజకీయ శత్రువు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్గా పాత తెలుగుదేశం ప్రజాప్రతినిధులను ఏకం చేస్తున్నట్లు సమాచారం. త్వరలో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో టీడీపీలో ముఖ్య నాయకులుగా ఉండి బీఆర్ఎస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు గెలిచిన వారితో చంద్రబాబు టచ్లోకి వెళ్ళినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఆదివారం బీఆర్ఎస్కి చెందిన 2 ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, శేరిలింగంపల్లి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో నెలకొన్న పరిస్థితులపై వారితో చర్చించి భవిష్యత్తు చూసుకోవాలని సూచించినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పట్లో టీడీపీ తెలంగాణలో బలపడే అవకాశం లేనందున ముందు కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్ను దెబ్బతీయాలని హితబోధ చేసినట్టు సమాచారం. చంద్రబాబును కలిసిన ఇద్దరితో పాటు బీఆర్ఎస్కు చెందిన జీహెచ్ఎంసీ పరిధిలోని 8 మంది ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
నేపథ్యంలో చంద్రబాబు రాజకీయం తెలంగాణలో చర్చనీయాంశమైంది. వీరే కాకుండా కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్లో చేరేలాగా మంత్రాంగం నడుస్తోందని సమాచారం. రెండు కళ్ళ సిద్ధాంతంతో టీడీపీ ఓవైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటున్న తెలంగాణలో కాంగ్రెస్కు అండగా నిలుస్తూ సంకీర్ణ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖిస్తుందని చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వాములైన జనసేన, బీజేపీ నాయకులు ఎవరూ తెలంగాణకు వచ్చిన చంద్రబాబును కలవకపోగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఆయనతో భేటీ కావటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులై సుదీర్ఘంగా చర్చించడం అందుకు ఉదాహరణ. ఆ తర్వాతనే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాబుతో సమావేశమయ్యారు. వీరి పాటలోనే మరికొందరు టీడీపీ మాజీ నేతలు బీఆర్ఎస్ షాక్ ఇచ్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నాయకులు, కార్యకర్తలు ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందని చేసిన వ్యాఖ్యలను రాజకీయ వర్గాలు వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నాయి. అది ఆయన వల్ల కాదని కొందరు భావిస్తే, ఆయన బీజేపీతో కలిసి అది సాధిస్తాడని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా రానున్న రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో బ్రూట్ మెజారిటీ రావడం వల్ల చంద్రబాబును ఇప్పుడు ఎవరు కదిలించలేరు. ఆయన తెలంగాణలో రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే తెలంగాణ సమాజం ఎలా స్వీకరిస్తుందో చూడాలి.